హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో క్రిస్పీ దోశ, హోటల్ స్టైల్లో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ఈ రెసిపీకి దోశ అంటే ఎంతమంది ఇష్టంగా తింటారు. అసలు దోశ వేయడం ఎలా తెలిస్తే చాలు, చిటికెలో చేసేస్తారు. సో ఈ ప్రాసెస్లోకి వచ్చేసరికి మనకు కావాల్సినంతది బియ్యం తీసేసుకొని, నేను ఇక్కడ 4 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసేసి 1 కప్పు మినపప్పు యాడ్ చేసేసాను. సో దోశ కలర్ఫుల్గా, క్రిస్పీగా, ప్రోటీన్ రిచ్గా, హెల్దీగా ఉండాలంటే వేరే పప్పులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. శనగపప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా వాష్ చేసేసుకోవాలి. 2 నుండి 4 టైమ్స్ వరకు వీటినన్నిటినీ బాగా వాష్ చేసేసుకొని డ్రైన్ చేసేసి కావాల్సినంత వాటర్ వేసేసి మొత్తం 8 నుంచి 9 అవర్స్ వరకు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బాగా నానాక ఇలా ఉంటుంది. మన దగ్గర ఏం అవైలబుల్ ఉంటే మిక్సీ లేదా గ్రైండర్లో బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా సన్నగా చేసేసుకోవాలి దోశ పిండిని. నేను ఇక్కడ మిక్సీ పట్టాను. సో ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ అనేది ఉండాలి. మరీ ఎక్కువగా పల్చగా, మరీ ఎక్కువగా తిక్కుగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. దాంట్లోనే తినేసి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు రైస్ ఉంటే రైస్ వేసేయండి దోశ పిండిలోకి. క్రిస్పీగా వస్తాయి దోశలు. ఈ దోశ పిండిని ఓవర్ నైట్ మొత్తం వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఇలా బాగా పులిసిపోయి బాగా ఉంటుంది. సో దాంట్లోనే బాగా కలుపుకుంటూ తగినంత సాల్ట్, తగినన్ని వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ ఉంటే మంచి దోశలు వేసుకోవచ్చు. సో మనం ఆలోపు ఒక కడాయి తీసేసుకొని కావాల్సినన్ని పల్లీలు యాడ్ చేసేసుకొని ఒక మంచి చట్నీ చేద్దాము. దాంట్లోనే పుట్నాల పప్పు యాడ్ చేసేసుకోవాలి. బాగా వేయించుకొని సైడ్కి తీసేసి దాంట్లోనే పచ్చిమిర్చి, ఎర్రమిర్చి యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సైడ్కి తీసేసి దాంట్లోనే కొన్ని టొమాటోస్, కొన్ని ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసేసుకొని కడాయిలోకి యాడ్ చేసేసి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి టొమాటోస్ ఇంకా ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఇక్కడ టొమాటోస్, ఆనియన్స్ ఎందుకు వేస్తున్నామంటే చట్నీకి మంచి కలర్ఫుల్ వస్తుంది అండ్ ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. హోటల్లో తింటామే మనం చట్నీస్, అలా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టొమాటోస్, ఆనియన్ కాంబినేషన్ చట్నీ అయితే అద్దరిపోతుంది. ఈ చట్నీ వల్ల దోశకి ఇంకా రుచి పెరిగిపోతుంది. సో తినాలనిపిస్తుంది. దాంట్లోనే బాగా మిక్సీ పట్టేసి వాటన్నిటిని తాలింపు పెట్టుకోవాలి ఈ చట్నీని. అండ్ ఇంకా చట్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక ప్యాన్ తీసేసుకొని, దోశ ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి తుడిచేసుకున్న తర్వాత దోశలు వేసేయడమే. అండ్ ఇంకా దోశ వేయడానికి రాకపోతే ఒక టిప్ చెప్తాను, పాటించండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసేసి వాటర్ వేసేసి తుడుచుకున్న తర్వాత దోశలు వేయండి. దోశలు అనేవి అడ్డుగా అంటకుండా బాగా వస్తాయి. సో ప్యాన్ ఎక్కువగా హీట్ అయినప్పుడల్లా కొద్దిగా వాటర్ వేసేసి తుడుచుకొని దోశలు వేయండి. దోశలు అనేవి మాడవు. సో ఇక్కడ చూడండి నా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, క్రిస్పీగా. అండ్ ఇంకా ఈ పర్ఫెక్ట్ దోశ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించిందో. సో ఇంకా టేస్టీ దోశ, ఇంకా చట్నీ, ఇంకా వేరే టమాటో చట్నీ కూడా చేశాను నేను సపరేట్గా. దాంట్లోనే ఈ మంచి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.